హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం 2024లో జరిగిన సదస్సులు, సమావేశాలు, ఒప్పందాల గురించిన రౌండప్ చేయడం జరిగింది. దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో మోటివేషన్ గా ఉంటుంది. అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 119వ దేశంగా మాల్డాను భారతదేశం స్వాగతించింది. ఫిబ్రవరి 20వ తేదీన న్యూఢిల్లీలో డిపాజిటరీ హెడ్ జాయింట్ సెక్రటరీ అభిషేక్ సింగ్ సమక్షంలో మాల్డా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి క్రిస్టోఫర్ కుతుజార్ ఐఎన్ఎస్ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అసోసియేషన్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేశారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన దేశం ఏదనంటే మాల్డా. ఇది ఎన్నో దేశం అనంటే 119వ దేశం అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భూటాన్ లో ప్రధాని నరేంద్ర మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. 2 రోజుల భూటాన్ పర్యటనకు మార్చి 22వ తేదీ భూటాన్ రాజధాని థింపు చేరుకున్న మోదీకి ప్రధాని తెస్సరింగ్ టొబేగే స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి థింపు వరకు 45 కిలోమీటర్ల మేర ప్రజలు రోడ్డుకి ఇరువైపులా నిలబడి భారత్ టిబెట్ పథకాలతో స్వాగతం పలికారు. కొందరు యువకులు మోడీ రాసిన పాటలకు గర్భా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్వెల్ వాంచుంగ్ ప్రధాని తెస్సరింగ్లతో మోడీ సమావేశమయ్యారు. రాజు మోడీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ డ్రూక్స్ గ్యాల్ఫోను ప్రదానం చేశారు. భారత్ భూటాన్ ప్రజల అనుబంధం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మోడీ అన్నారు. భూటాన్ ప్రజల గుండెల్లో భారత్ ఎప్పుడూ ఉంటుందని స్వాగతం పలికిన యువతకు ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా భూటాన్ భారతదేశానికి మధ్య జరిగిన ఒప్పందం ఏంటంటే భారత్ భూటాన్ మైత్రి బలపడాలని ఆకాంక్షించారు. ప్రధాని మోడీ తెస్సరింగ్ల సమక్షంలో ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, అంతరిక్షం, వ్యవసాయం వంటి రంగాల్లో పలు ఒప్పందాలు, ఎంఓయూలపై అధికారులు సంతకం చేశారు. ఇందులో మనం మేరుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నరేంద్ర మోడీకి భూటాన్ లో అరుదైన గౌరవం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా భూటాన్ లో అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ డ్రూ గాల్ఫో ప్రదానం చేశారని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. క్రిటికల్ మినరల్స్ రంగంలో నాలెడ్జ్ సపోర్ట్ అందించడం కోసం శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్ తో గనుల మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. క్రిటికల్ మినరల్ సమ్మిట్ భారతదేశం యొక్క స్వావలంబనను పెంచడంపై దృష్టి పెడుతుంది. దీని యొక్క ప్రధాన అంశాలను మనం చూసినట్టయితే న్యూఢిల్లీలో క్రిటికల్ మినరల్ సమ్మిట్ ఎన్హాన్సింగ్ బెనిఫిషియేషన్ అండ్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ పేరుతో 2 రోజుల సమ్మిట్ ప్రారంభమైంది. గనుల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడిన ఈ శిఖరాగ్ర సదస్సు కీలకమైన ఖనిజ ప్రాసెసింగ్ లో సహకారం ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. సమ్మిట్ భారతదేశంలో లభ్యమయ్యే విభిన్న శ్రేణి క్లిష్టమైన ఖనిజాలను ప్రదర్శించింది. స్వచ్ఛమైన శక్తి ఆర్థిక వృద్ధికి వాటి ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. కీలకమైన ఖనిజాల యొక్క బలమైన అన్వేషణ దేశీయ ఉత్పత్తి కోసం తక్షణ అవసరం. ఈ రంగంలో నాలెడ్జ్ షేరింగ్ ని ప్రోత్సహించేందుకు గనుల మంత్రిత్వ శాఖ శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం సంతకం చేయబడింది. ప్యానెల్ చర్యలు దేశీయ, ప్రపంచ మార్కెట్ కోసం భారతదేశం యొక్క ప్రాసెసింగ్ సామర్థ్యాలు, వ్యూహాలను రూపొందించడంపై దృష్టి సారించాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే శక్తి సస్టైనబిలిటీ ఎనర్జీ ఫౌండేషన్ తో ఒప్పందం కుదుర్చుకున్న గనుల మంత్రిత్వ శాఖ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎన్హెచ్పిసి ఫ్లోటింగ్ సోలార్ సొల్యూషన్ తో ప్రత్యేకత కలిగిన నార్వేజియన్ కంపెనీ ఓషియన్ సన్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సాంకేతికత ప్రత్యేక హైడ్రో ఎలాస్టిక్ పొరలపై అమర్చిన ఫోటో వోల్టానిక్ ప్యానెళ్లను ఉపయోగిస్తుంది. ఇది నీటి ఉపరితలాలపై సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తుంది. ఎన్హెచ్పిసి ఈ ఫ్లోటింగ్ సోలార్ ఇన్స్టాలేషన్ కు అనువైన ప్రదేశాలను గుర్తిస్తుంది. ఈ భాగస్వామ్యం స్థిరమైన శక్తి పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియోలను విస్తరించడానికి, పర్యావరణ ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్లోటింగ్ సోలార్ టెక్నాలజీకి భారత్, నార్వే భాగస్వామ్యం అందించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి భారతదేశం, నైజీరియా ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ద్వారా వారు వాణిజ్యాన్ని భారత కరెన్సీ నైజీరియన్ నైరాలో నిర్వహించవచ్చు. ఇందులో ఉన్నటువంటి కీలక అంశాలు ఏంటి అనంటే
అందులో ప్రతినిధుల బృందం ఎవరున్నారంటే భారత ప్రతినిధి బృందానికి అమర్దీప్ సింగ్ భాటియా నాయకత్వం వహించారు. ఆర్బీఐ, ఈఎక్స్ఐఎం బ్యాంక్, ఎన్పీసీఐ నుంచి అధికారులు ఉన్నారు. ఇందులో జరిగిన చర్చలు ఏంటనంటే రెండు దేశాలు మార్కెట్ యాక్సెస్ సమస్యలను పరిష్కరించడం, ముడి చమురు, ఫార్మాస్యూటికల్స్, యూపీఐ, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, విద్య, రవాణా, ఎంఎస్ఎంఈలు మొదలైన రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాయి. భారత్, నైజీరియా 1958 నుంచి బలమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. 2022-23లో వారి ద్వైపాక్షిక వాణిజ్యం $11.8 బిలియన్ చేరుకుంది. నైజీరియన్ ఆఫ్రికాలో భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిపింది. నైజీరియాలో భారత పెట్టుబడులు $27 బిలియన్ చేరుకున్నాయి. ప్రధానంగా మౌలిక సదుపాయాల తయారీ రంగాలలో సంబంధాలను కుదుర్చుకున్నాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి భారత్, నైజీరియా ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది మే 7వ తేదీన జరిగిందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత తీర రక్షణ దళం, హిందోల్కా ఇండస్ట్రీస్ దేశీయంగా తయారైన మెరైన్ గ్రేడ్ అల్యూమినియం యొక్క ఉత్పత్తి, సరఫరాను పెంచడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం భారతదేశం యొక్క నౌకా నిర్మాణ రంగంలో స్వావలంబనను పెంచడానికి ఒక ముఖ్యమైన చర్య. భారత తీర రక్షణ దళం ప్రస్తుతం 67 అల్యూమినియం హాల్ నౌకలను కలిగి ఉంది. ఇవి లోతట్టు ప్రాంతాల కార్యకలాపాలకు అనువైనవి. తీర భద్రతను పటిష్టం చేయడానికి ఐసీజీ మరింత ఇలాంటి నౌకలను కొనుగోలు చేయాలని యోచిస్తుంది. వాటి నిర్మాణంలో దేశీయంగా తయారైన మెరైన్ గ్రేడ్ అల్యూమినియం ఉపయోగించబడుతుంది. ఈ ఒప్పందం ద్వారా హిందోల్కి ఐసీజీ అవసరాలకు అనుగుణంగా అధిక నాణ్యత గల మెరైన్ గ్రేడ్ అల్యూమినియాన్ని అందిస్తుంది. భారతదేశ నౌకా నిర్మాణ పరిశ్రమకు ఈ ఒప్పందం ఒక గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంది. స్వదేశీ నౌకల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ సామర్థ్యాలను పెంచుతుంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత తీర రక్షణ దళం, హిందోల్కా మధ్య ఒప్పందం అనేది జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఏ తేదీన జరిగిందనంటే మే 13వ తేదీన జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతదేశం, ఇరాన్ చబహార్ పోర్టు యొక్క కార్యకలాపాలను మెరుగుపరచడానికి 10 సంవత్సరాల ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం చాబహార్ పోర్టు యొక్క వ్యూహాత్మక స్థానాన్ని బలోపేతం చేస్తుంది. ఇది నౌకాశ్రయం ద్వారా మధ్య ఆసియా మరియు ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో వాణిజ్య సంబంధాలను విస్తరించడానికి భారతదేశం అవకాశం కల్పిస్తుంది. చాబహార్ పోర్టు భారతదేశం యొక్క పశ్చిమ తీరానికి సులభంగా చేరుకోవచ్చు. ఇది అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ యొక్క కీలక భాగం. 2016లో భారతదేశం, ఇరాన్ చాబహార్ పోర్ట్ అభివృద్ధి కోసం ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే ఇరాన్ పై విధించిన ఆంక్షలు పోర్టుపై పనిని నెమ్మదించాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్, ఇరాన్ మధ్య చాబహార్ పోర్టు ఒప్పందం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా 2 రోజుల భారత పర్యటనలో భాగంగా జూన్ 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపారం, రక్షణ సహకారం, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. భారత్, బంగ్లాదేశ్ 10 కొత్త ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో డీజిల్, సముద్రయానం, రైల్వే, అంతరిక్షం, ఆరోగ్యం వంటి రంగాలలో సహకారాన్ని పెంచుతాయి. సమగ్ర అభివృద్ధి భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలని 2 దేశాలు నిర్ణయించుకున్నాయి. తీస్తా నది పరిరక్షణపై చర్చించడానికి బంగ్లాదేశ్ కు భారతదేశం టెక్నికల్ టీంను పంపుతుంది. ఇండో పసిఫిక్ కార్యక్రమంలో చేరాలనే బంగ్లాదేశ్ నిర్ణయాన్ని భారతదేశం స్వాగతిస్తుంది. బంగ్లా పౌరులకు వైద్య సేవల కోసం ఈ మెడికల్ వీసాలను భారతదేశం ప్రారంభిస్తుంది. 1996 గంగా నది నీటి ఒప్పందాన్ని నవీకరించడానికి చర్యలు ప్రారంభమవుతున్నాయి. రష్యా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విశిష్ట గౌరవం దక్కింది. ఆ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ను ప్రకటించింది. ఈ అవార్డును ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జూలై 9వ తేదీన ప్రధాని మోడీకి ప్రదానం చేశారు. రష్యా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణతో పాటు బలోపేతానికి మోడీ చేసిన కృషికి గుర్తింపుగా అత్యున్నత పురస్కారంతో గౌరవించినట్లు తెలిపారు. ఇటీవల జూలై 8, 9 తేదీల్లో 2 రోజుల పాటు 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు మోడీ రష్యాలో పర్యటించారు. అక్కడి నుంచి ఆయన ఆస్ట్రియాకు వెళ్లారు. 1983లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత అంటే దాదాపు 41 ఏళ్లకు
భారత ప్రధాని ఆస్ట్రియా దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మోడీకి రష్యా అత్యున్నత పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత్ మలేసియా మధ్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా వెళ్తున్నాయి. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యమే లక్ష్యంగా ప్రధాని మోడీ మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆగస్టు 20వ తేదీన ఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు నిర్వహించారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ తదితర కీలక రంగాలలో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. 8 ఒప్పందాలపై సంతకాలు చేశారు. డిజిటల్ టెక్నాలజీతో సహకారంతో పాటు స్టార్టప్ వ్యవస్థ అనుసంధానానికి డిజిటల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు. మలేషియాలోని యూనివర్సిటీ ఆఫ్ టూకు అబ్దుల్ రెహమాన్ లో ఆయుర్వేద విభాగాన్ని, యూనివర్సిటీ ఆఫ్ మలయాలో తిరువల్లూరు విభాగాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇబ్రహీం 3 రోజుల భారత పర్యటన నిమిత్తం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానిగా ఆయన తొలి భారత పర్యటన చేశాడు. భేటీ అనంతరం మోడీ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. భారత్ మలేషియా మధ్య సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించామని తెలిపారు. సెమీ కండక్టర్లు, ఫిన్టెక్, రక్షణ పరిశ్రమ, ఏఐ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకుంటే ఇరు దేశాలకు మేలని మోడీ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని అరికట్టడానికి ఉమ్మడిగా పోరాటం చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చామని పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ మలేషియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, అలాగే 8 ఒప్పందాలపైన సంతకం కూడా జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 14వ భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ న్యూఢిల్లీలో జరిగింది. ఆగస్టు 1వ తేదీన జరిగిన ఈ సమావేశంలో రక్షణ కార్యదర్శి గిరిధర్ ఆరమానే, వియత్నాం జాతీయ రక్షణ డిప్యూటీ మంత్రి సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ హోంగే జువాన్ చియోన్ సహా అధ్యక్షత వహించారు. 2022 జూన్లో 2030 దిశగా భారత్ వియత్నాం రక్షణ భాగస్వామ్యంపై జాయింట్ విజన్ స్టేట్మెంట్ పై సంతకం చేసినప్పటి నుంచి సాధించిన పురోగతి సమావేశం సమీక్షించింది. ఇందులో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సాధించారు. కీలక చర్చల్లో సైబర్ సెక్యూరిటీ, మిలిటరీ మెడిసిన్, జలాంతర్గామి శోధన వంటి కొత్త సహకార రంగాలు ఉన్నాయి. శిక్షణ మార్పిడిని మెరుగుపరచడంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేయడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే న్యూఢిల్లీలో జరిగిన 14వ వియత్నాం భారత్ డిఫెన్స్ పాలసీ పైన చర్చలు జరిగాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 23వ తేదీన పోలాండ్ నుంచి ట్రైన్ ఫోర్స్ 1 రైల్లో బయలుదేరి ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు చేరుకున్నారు. 1991 తర్వాత ఉక్రెయిన్ లో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర, రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి ఉధృతమవుతున్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కీవ్ లో అడుగుపెట్టిన తర్వాత మోదీ నేషనల్ మ్యూజియం ఆఫ్ హిస్టరీ వద్దనున్న మల్టీమీడియా మార్టిరాలజిస్ట్ ఎక్స్పోజిషన్ ను సందర్శించారు. యుద్ధంలో మరణించిన ఉక్రెయిన్ చిన్నారులకు ఉక్రెయిన్ చిన్నారుల స్మారకార్థం ఈ కట్టడం నిర్మించారు. అలాగే కీవ్ సిటీలోని ఒయాసిస్ ఆఫ్ పీస్ పార్క్ లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మోడీ ఘన నివాళులు అర్పించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోడీ సమావేశమయ్యారు. భారత్ ఉక్రెయిన్ల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వాణిజ్యం, ఆర్థికం, రక్షణ, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. భారత్ ఉక్రెయిన్ల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరిగాయి. ఉక్రెయిన్ రష్యా మధ్య సంఘర్షణ అంతం కావాలని, ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరత నెలకొనాలని ప్రధానమంత్రి మోడీ ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోలాండ్ లో 2 రోజులు పర్యటించారు. ఆగస్టు 21వ తేదీన పోలాండ్ రాజధాని వార్సాకు చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం పలికారు. భారత్ పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోడీ పోలాండ్ లో పర్యటిస్తున్నారు. పోలాండ్ పర్యటన ముగించుకున్న అనంతరం మోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తున్నారు. జామ్నగర్ పాలకుడు జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ జీ, రంజిత్ సింగ్ జీ జడేజా స్మారకార్థం వార్సాలో ఏర్పాటు చేసిన గుడ్ మహారాజా స్క్వేర్ వద్ద మోడీ నివాళులు అర్పించారు. భారత ప్రధాని పోలాండ్ లో పర్యటించడం గత 45 సంవత్సరాలలో ఇదే తొలిసారి. ఆగస్టు 22వ తేదీ మోదీ పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. సంఘర్షణలు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడమే ఉత్తమమైన విధానమని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ లో స్థిరత్వం, శాంతిని పునరుద్ధరించడానికి తాము చేయగలిగే పూర్తి సాయం
చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. భారత్ పోలాండ్ మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. ఒకే దేశానికి చెందిన నైపుణ్యం కలిగిన కార్మికులు మరో దేశంలో సులువుగా ఉద్యోగాలు పొందడానికి వీలు కల్పించే సామాజిక భద్రత ఒప్పందం కుదుర్చుకున్నారు. రక్షణ, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనాలు, ఫార్మాస్యూటికల్స్, పట్టణ మౌలిక సదుపాయాలు, ఆహార, శుద్ధి, కృత్రిమ మేధ, అంతరిక్ష తదితర కీలక రంగాలలో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరు దేశాలు తీర్మానించుకున్నాయి. భారత్ ఆఫ్రికా మధ్య మౌలిక సదుపాయాలు, స్పేస్, వ్యవసాయం, మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పరస్పర సహకారం మరింత పెరగాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆకాంక్షించారు. ఇండియా ఆఫ్రికా సదస్సులో మాట్లాడుతూ డ్యూటీ ఫ్రీ టారిఫ్ ప్రిపరేషన్ స్కీమ్ తో ఇరు దేశాలు అభివృద్ధి చెందడానికి అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పుష్కలంగా సహజ వనరులు, ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా ద్వారా పెరుగుతున్న ఆర్థిక సమగ్రత తదితర అంశాల కారణంగా పెట్టుబడులకు ఆఫ్రికా ఆకర్షణీయమైన కేంద్రంగా ఉంటుందని ధన్కడ్ చెప్పారు. అలాగే కొత్త తరం డిజిటల్ టెక్నాలజీలు, అంతరిక్ష రంగం లాంటి విషయాలలో భారత్తో ఆఫ్రికా సహకారాన్ని మరింత పెంపొందించుకోవచ్చు అన్నారు. సిఐఐ ఇండియా ఆఫ్రికా బిజినెస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ధన్కడ్ ఈ విషయాన్ని వివరించారు. 43 ఆఫ్రికా దేశాలలో 203 ఇన్ఫ్రా ప్రాజెక్టులపై భారత్ $12.37 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. $85 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యంతో ఆఫ్రికాకు భారత్ 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంటుందని వివరించారు. స్వచ్ఛ సాంకేతికత, వాతావరణ మార్పులను ఎదుర్కొని నిలువగలిగే సాగు విధానాలు, తీర ప్రాంత గస్తీ, కనెక్టివిటీ వంటి విభాగాల్లో భారత్ ఆఫ్రికా కలిసి పనిచేయొచ్చని ధన్కడ్ పేర్కొనడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పీజీ ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పీజీతో గౌరవించింది. 2 రోజుల పర్యటనకు గాను పీజీ వెళ్లిన రాష్ట్రపతి ముర్ము ఆగస్టు 6వ తేదీన ఆ దేశ పార్లమెంట్ ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ పీజీల మధ్య కొనసాగుతున్న సన్నిహిత సంబంధాలపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత పౌర పురస్కారం అందుకోవడం 2 దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలకు తార్కాణమని పేర్కొన్నారు. పీజీ మరింత బలోపేతం అయ్యేందుకు, అభివృద్ధి దిశగా సాగేందుకు భారత్ తోడుగా నిలుస్తుందని వెల్లడించారు. భారత్ ప్రారంభించనున్న ప్రాజెక్టులో ఒకటైన రాజధాని సువాలోని స్పెషాలిటీ కార్డియాలజీ హాస్పిటల్లో ఈ ప్రాంత ప్రజలకు అవసరాలను తీరుస్తుందని ఆమె పేర్కొన్నారు. పీజీ అధ్యక్షుడు రటు విలియమ్స్ మేవాలిలి కటోని వేరే ఆగస్టు 6వ తేదీన దేశ అత్యున్నత పౌర పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పీజీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గౌరవించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పీజీ పౌర పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఏ తేదీనంటే ఆగస్టు 6వ తేదీన అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేయడం ఆయనకిది వరుసగా 11వ. రంగాల వారీగా తమ పాలనలో దేశం సాధించిన ప్రగతిని 98 నిమిషాల పాటు వివరించారు. తద్వారా అత్యంత ఎక్కువ సమయం పాటు 15 ఆగస్టు ప్రసంగం చేసిన ప్రధానిగా సొంత రికార్డుని అధిగమించారు. 2016లో ఇదే రోజున ఆయన 96 నిమిషాల పాటు దేశ ప్రజలను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. 2014లో ఎర్రకోట నుంచి తొలిసారి ప్రధానిగా ప్రసంగం చేసిన ఆయన 65 నిమిషాల పాటు మాట్లాడారు. అమెరికాలో 3 రోజుల పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 22వ తేదీ న్యూయార్క్ లో భారతీయ అమెరికన్లతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. స్థానిక నౌసా వెటరన్స్ కొలాజియం స్టేడియంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్ఆర్ఐలు పోటెత్తారు. న్యూయార్క్ పరిసర న్యూజెర్సీ నుంచే గాక మొత్తం 42 రాష్ట్రాల నుంచి 13,000 మందికి పైగా సభకు హాజరయ్యారు. అన్ని రంగాల్లోనూ ఇతరులను అనుసరించిన పాత రోజులను దాటుకుని గత 10 ఏళ్లలో భారత్ ఎంతో ప్రగతి సాధించిందని, ఇతర దేశాలకు మార్గదర్శనం వహించే స్థాయికి చేరుకుంది. ప్రపంచ సారథిగా ఎదుగుతుంది. అవకాశాలు ఇంకెంత మాత్రం కోసం ఎదురు చూడడం లేదు. అవకాశాలను సృష్టించుకుంటూ సాగుతుంది. అంతులేని అవకాశాలకు నిలువుగా మారింది. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో ఇతర దేశాలను ముందుండి నడిపిస్తుందని మోడీ పేర్కొన్నాడు. వేదికపై ద ఎకోస్ ఆఫ్ ఇండియా ఆ జర్నీ త్రూ ఆర్ట్ అండ్ ట్రెడిషన్ పేరిట 382 మంది జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కళాకారుల ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. గ్రామీ అవార్డు విజేత చంద్రికా టండన్, గాయక సంచలనం రెక్సా డిసౌజా,
తెలుగు సినీ దర్శకుడు, గాయకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు వీటిలో పాల్గొనడం జరిగింది. భారత్ ఉజ్బెకిస్తాన్ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సెప్టెంబర్ 27వ తేదీన సంతకం చేశాయి. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య పెట్టుబడిదారులు విశ్వాసాన్ని పెంచడం, ఆర్థిక సహకారాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందంపై భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉజ్బెకిస్తాన్ ఉప ప్రధాని కోజయోవ్ జమ్షిద్ అబ్దుఖాకి మోవిచ్ తష్కెంట్ లో సంతకం చేశారు. ఈ ఒప్పందం నిబంధనలు ఏంటో చూద్దాం. పెట్టుబడులు వసూళ్ల నుంచి రక్షణ పొందుతాయి. ఈ ఒప్పందం పెట్టుబడి కార్యకలాపాల్లో స్వచ్ఛతను ప్రోత్సహించడానికి, నష్టాలకు పరిహారం విధానాలను నిర్దేశించడానికి దోహదం చేస్తుంది. పెట్టుబడులను రక్షించడం ద్వారా ఒప్పందం రాష్ట్రానికి నియమించే హక్కులను కాపాడుతుంది. అందువల్ల కరెక్ట్ విధానాలకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. భారతదేశం, ఉజ్బెకిస్తాన్ ఉభయ దేశాల్లో బలమైన పెట్టుబడి వాతావరణాన్ని సృష్టించడానికి పంచుకున్న కట్టుబాటును ప్రతిబింబిస్తుంది. 2024 ఆగస్టు నాటికి భారతదేశం ఉజ్బెకిస్తాన్ లో $20 మిలియన్ విదేశీ నేరుగా పెట్టుబడులను పెడుతుంది. ముఖ్యంగా ఫార్మస్యూటికల్స్, వినోద పార్కులు, ఆటోమొబైల్ భాగాలు, అతిథి సేవల రంగంలో పెట్టుబడులు పెట్టింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఏ దేశాలు చేసుకున్నాయనంటే భారతదేశం, ఉజ్బెకిస్తాన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏ తేదీన అంటే సెప్టెంబర్ 27వ తేదీన అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 26వ తేదీ లదాఖ్ లోని సియాచిన్ బేస్ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ ఉన్న సైనికులకు ఉత్సాహాన్ని నింపే ప్రసంగం చేశారు. భారీ మంచుపాతం, -50 ఉష్ణోగ్రత వంటి ప్రతికూల పరిస్థితుల్లో మాతృభూమి రక్షణ కోసం మీరు చాటుతున్న త్యాగం, సాహసం అసాధారణం. సైనిక బలగాల సుప్రీం కమాండర్ గా మీ సేవలను చూసి గర్వపడుతున్నా అని పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా ముర్ము సైనిక దుస్తులు ధరించి సియాచిన్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. 1984లో జరిగిన ఆపరేషన్ మేఘదూత్లో అమరులైన సైనికుల ఆమె కొనియాడారు. ఈ సందర్భంతో సియాచిన్ బేస్ క్యాంపును సందర్శించిన 3వ రాష్ట్రపతిగా ముర్ము గుర్తింపు పొందారు. అంతకుముందు రాష్ట్రపతులు ఏపీజే అబ్దుల్ కలాం, రామ్నాథ్ కోవింద్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ బేస్ క్యాంపు కారాకోరం పర్వత శ్రేణిలో 20,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే, సియాచిన్ బేస్ క్యాంపును సందర్శించిన 3వ రాష్ట్రపతి ఎవరనంటే ద్రౌపది ముర్ము అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎన్డీటీవీ వరల్డ్ సదస్సు అక్టోబర్ 21వ తేదీ ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేసి భారతదేశం ప్రపంచానికి కొత్త ఆశాకిరణంలా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్య అంశాలు ఏంటో చూద్దాం. ప్రభుత్వపు విజయాల గురించి మాట్లాడడం జరిగింది. 3వసారి అధికారంలోకి వచ్చి దేశాన్ని అద్భుత ప్రగతి పదంలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా భారత్ ఆశాకిరణాలైన యుద్ధాలు, సంక్షోభాల వంటి ప్రపంచ సమస్యల మధ్య భారత్ అనేక దేశాలకు ఆశగా మారిందని పేర్కొన్నారు. తర్వాత ఏఐల గురించి మాట్లాడారు. ఆశావహ ఇండియా, కృత్రిమ మేధ రెండిటి కలయికతో భారత్ వేగవంతమైన అభివృద్ధిని సాధించనుందని పేర్కొన్నారు. తర్వాత అనుభవాల గురించి మాట్లాడారు. అందులో కోవిడ్ సమయంలో భారత్ అనేక దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసిందని పేర్కొన్నారు. తర్వాత డిజిటల్ ఆవిష్కరణ గురించి మాట్లాడారు. అందులో సాంకేతికత, డిజిటల్ ఆవిష్కరణలు ప్రజాస్వామ్య విలువలను సమ్మిళితం చేశామని, దీనివల్ల సాధికారికత, పారదర్శకత పెరిగాయని పేర్కొన్నారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ యూపీఐ, పీఎం గతిశక్తి వంటి ప్రాజెక్టులు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు. ప్రజల సంకల్పంలో భాగంగా సుస్థిర అభివృద్ధి 2021వ శతాబ్దం సమస్యలను పరిష్కరించి సుస్థిర అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నామని పేర్కొన్నారు. గత 6 దశాబ్దాలలో ప్రజలు ఒకే ప్రభుత్వానికి వరుసగా 3 సార్లు పట్టం కట్టడం అనేది సుస్థిర పాలనకు అడుగు దాటే సంకేతమని తెలిపారు. ప్రాజెక్టుల ప్రారంభం 9 లక్షల కోట్ల విలువైన మౌలిక వస్తువుల ప్రాజెక్టులను ప్రారంభించామని పేర్కోవడం జరిగింది. 18వ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ 2024 సదస్సు అక్టోబర్ 25వ తేదీన ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో నరేంద్ర మోడీ, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్స్ తో పాటు భారత్, జర్మనీ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సదస్సు జరగడం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ భారత్ దేశీ పెట్టుబడుల పరంగా ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని, విదేశీ వ్యాపారవేత్తలు పెట్టుబడులకు ఆహ్వానించారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని కోరారు. భారత్ ఇప్పుడు ప్రపంచ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని,
పెట్టుబడులకు మెరుగైన దేశం లేదు అని చెప్పారు. మోడీ నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికులపై జర్మనీ ఆసక్తి చూపుతుందని, వారికి వీసాల సంఖ్య పెంచాలని నిర్ణయించిందని తెలిపారు. ఫోకస్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ ను జర్మనీ కేబినెట్ విడుదల చేసింది. ఇది రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఢిల్లీలో ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ సదస్సు జరిగింది. ఇది 12 ఏళ్ల తర్వాత మొదటిసారి జరిగిన సదస్సు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన అక్టోబర్ 16వ తేదీన జరిగిన షాంఘై సహకార సంఘం సభ్య దేశాల కౌన్సిల్ ఆఫ్ ది హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ 32వ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. జయశంకర్ పాకిస్తాన్ గడ్డపై పాకిస్తాన్ ప్రభుత్వానికి చురకలంటించారు. పొరుగు దేశంతో సంబంధాలు ఎందుకు దెబ్బతీస్తున్నాయో ఆత్మ పరిశీలన చేసుకోవాలని పాకిస్తాన్ కు హితవు పలికారు. పాక్ పట్ల భారత్ కు విశ్వాసం సడలిపోవడానికి కారణాలేమిటో అన్వేషించాలని సూచించారు. విశ్వాసం బలపడితేనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అనే మూడు భూతాలు ప్రాంతీయ సహకారానికి అతిపెద్ద అవరోధాలని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలు భారత్ పాకిస్తాన్ మధ్య వ్యాపారం, వాణిజ్యం, ఇంధన సరఫరా, ప్రజల మధ్య అనుసంధానాన్ని నిరోధిస్తున్నాయని పేర్కొన్నారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని తప్పనిసరిగా గౌరవిస్తేనే సంబంధాలు బలపడతాయని, వ్యాపారం, వాణిజ్యం, అనుసంధానం కొనసాగుతాయని స్పష్టం చేశారు. పరస్పరం గౌరవించుకోవడం పైన పరస్పరం సహకారం ఆధారపడి ఉంటుందన్నారు. పరస్పర విశ్వాసంతో కలిసికట్టుగా పనిచేస్తే ఎస్సీఓ సభ్య దేశాలు ఎంతగానో లబ్ధి పొందుతాయని సూచించడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అల్జీరియా, మౌరిటానియా, మాలావిలో పర్యటించారు. భారత రాష్ట్రపతి ఒకేసారి 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. అక్టోబర్ 13 నుంచి 19వ తేదీ వరకు 3 దేశాల పర్యటనలో ఉన్న ముర్ము చివరిగా మాలావికి చేరుకున్నారు. మాలావి అధ్యక్షుడు లాజరస్ మెకార్జీ చక్వేరాతో ద్రౌపది ముర్ము లిలోంగ్వే నగరంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో వ్యవసాయం, గనులు, తవ్వకం, పర్యాటకం, ఇంధనం వంటి అనేక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం గురించి చర్చించారు. సంస్కృతి, క్రీడలు, ఔషధ రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కొన్ని కీలక ఒప్పందాలను ఇరు దేశాల ప్రతినిధులు సంతకం చేశారు. భారత్ మాలావికి మానవతా సాయంగా 1000 మెట్రిక్ టన్నుల బియ్యం, ఒక క్యాన్సర్ చికిత్సా యంత్రాన్ని అందజేసింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, 3 దేశాలను పర్యటించిన రాష్ట్రపతి ఎవరనంటే ద్రౌపది ముర్ము అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆ 3 దేశాల పేర్లు ఏంటి అంటే అల్జీరియా, మౌరిటానియా, మాలావి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 22, 23 తేదీల్లో రష్యా దేశంలోని ఖజాన్ వేదికగా 16వ బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 24వ తేదీ బ్రిక్స్ సదస్సులో ప్రసంగిస్తూ సమస్యల పరిష్కారం కోసం చర్చలు, దౌత్య మార్గాలే శ్రేయస్కరమని స్పష్టం చేశారు. యుద్ధానికి కాదు, చర్చలకు మద్దతిస్తామని ఆయన తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి శాంతి చర్చలకు పిలుపునిచ్చారు. బ్రిక్స్ ను విభజన సంస్థ కాకుండా మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థగా మలచాలని ఆయన సూచించారు. యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు వంటి సవాళ్లపై మోడీ ఆందోళన వ్యక్తం చేసి బ్రిక్స్ ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించాలని పేర్కోవడం జరిగింది. మోడీ ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ సమాజం అంతా కలిసి కృషి చేయాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేశారు. అంతేకాకుండా చైనా అధ్యక్షుడు షీ జియాంగ్ మాట్లాడుతూ బ్రిక్స్ కూటమిలో చేరేందుకు అనేక గ్లోబల్ సౌత్ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు సభ్య దేశాలుగా చేరనున్నాయి. భవిష్యత్తు ప్రణాళిక ఇందులో ఏంటనంటే, జిన్పింగ్ ఒక 5 ఏళ్లలో 10 ఓవర్సీస్ లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటుకు సిద్దమని ప్రకటించారు. వీటిలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సు ద్వారా బ్రిక్స్ కూటమి ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ఆవశ్యకమైన మార్గాలను బలోపేతం చేయాలని మోదీ మరియు జిన్పింగ్ నేతృత్వం వహించడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే, 16వ బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరిగింది అనంటే రష్యా దేశంలో అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆసియాన్ ప్రాంతీయ భద్రతా సదస్సులో భాగంగా వియత్నాం రాజధాని లావోస్ లో భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి డాంగ్ జూన్లు నవంబర్ 20వ తేదీన భేటీ అయ్యారు. 2020లో తూర్పు లడాక్ లో ఇరు సైన్యాల ఘర్షణలు, ఉద్రిక్తతల తర్వాత
సన్నగిల్లిన పరస్పర నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని ఇరు దేశాల రక్షణ మంత్రులు నిర్ణయించారు. తూర్పు లడాఖ్లో 2 దేశాల సైనికులు వేలాదిగా మోహరించి నెలల తరబడి ఉద్రిక్తతలు కొనసాగిన ఇటీవల సైనికుల ఉపసంహరణ మొదలైన వేళ జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పరస్పర విశ్వాసం, నమ్మకం పెంపొందించుకునేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు ప్రణాళికలు రూపొందించాల్సి ఉందని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత, చైనా చిరకాలం పొరుగు దేశాలుగా మసలుకోవాల్సిందే. అందుకే పొరుగు దేశాల మధ్య ఘర్షణ కంటే గణనీయ సహకారం ప్రధానం. బలగాల ఉపసంహరణతో పరస్పర నమ్మకం పొందుకొల్పుదామని రాజ్నాథ్ సింగ్ పేర్కోవడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. గయానా, డొమినిక్ దేశాలు ఆయనను తమ అత్యున్నత జాతీయ పురస్కారాలతో సత్కరించాయి. కోవిడ్-19 మహమ్మారి ఉధృతి సమయంలో అందించిన సహాయంతో పాటు ప్రపంచ సౌభాగ్యానికి, తమ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేశాయి. గయానా రాజధాని జార్జ్ టౌన్ లో గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ నవంబర్ 20వ తేదీన మోదీకి ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును అందజేశారు. అలాగే డొమినికా అధ్యక్షుడు సిల్వానీ బర్టన్ డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ తో మోడీని సన్మానించారు. 2 కరేబియన్ దేశాల అత్యున్నత పురస్కారాలు తనకు లభించడం పట్ల ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. ఈ 2 పురస్కారాలను 140 కోట్ల మంది భారతీయులకు, ఆయా దేశాలతో కొనసాగుతున్న చారిత్రాత్మక ద్వైపాక్షిక సంబంధాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. బార్బిడోస్ కూడా ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోడీకి అందజేస్తామని తెలిపింది. దీంతో కలిపి ప్రధాని మోడీకి లభించిన అవార్డుల సంఖ్య 19కి చేరింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మోడీకి గయానా మరియు డొమినిక్ అత్యున్నత పౌర పురస్కారాలు అందాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీ గనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.